మేడ్చల్ జిల్లా కుత్బులపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ ఓం జెండా దగ్గరలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణం కూల్చివేతలు జరిపారు. సూరారం ఓం జెండా వద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూరారం పోలీసు బృందంతో బందోబస్తుతో కూల్చివేతలు చేసిన అధికారులు కోర్టు ఆర్డర్ డైరెక్షన్తో G+2 బిల్డింగ్ ను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు అడ్డుకున్న బాధితులు పోలీసుల బాధితుల మధ్య తోపులాట. illegal construction permission హైకోర్టు జరిగింది. సాయిబాబా అనే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏసీబీ ఆఫీసర్ గారు ఇలా చదువురాలు ఖాళీ బాండ్ పేపర్ తీసుకురాని చెప్పి తీసుకొచ్చి దాన్ని సంతకం తీసుకున్నారు. మీరు హైకోర్టు కూడా మళ్ళీ ఆశ్రయించడం జరిగినప్పుడు ఏమైందంటే లాయర్కు జడ్జి ఏం చెప్పిందంటే ఆల్రెడీ వాళ్ళు డెమాలిష్ చేసుకున్నామని చెప్పేసి బాండ్ పేపర్ తీసుకుని మీకేందని చెప్పేసి హైకోర్టు జడ్జి చెప్పింది. కాబట్టి దానికి ప్రైవేట్గా కూడా సెటిల్మెంట్ ఆల్రెడీ ల్యాండ్ నరసింహ అనేట ఆయన ఒక ల్యాండ్ గ్రాబర్ ఆయన 5-6 పార్కులు కూడా ఆయన ఇల్లు ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది సమంజసం? ఏదో జిహెచ్ఎంసీ అధికారులు కూడా తప్పు ఉంది కాబట్టి ఏదో నామమాత్రంగా కొన్ని హోల్స్ పెట్టేసి హైకోర్టు కంటెంప్ట్ ఆర్డర్ కాబట్టి వెళ్ళిపోవాలి. మరీ కసి కట్టినట్టుగా దౌర్జన్యంగా వాళ్ళతో కొలీడ్ అయిపోయి వాళ్ళ డబ్బులు తీసుకొని ఇంత దౌర్జన్యం చేయడం సమంజసం కాదని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రైవేట్ సెటిల్మెంట్లో కొంతమంది నాయకులు 40 లక్షలు డిమాండ్ చేసి వాళ్ళు 25 లక్షల వరకు వాళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. దానికి కూడా కాంప్రమైజ్ కాలే. దాన్ని మాకు మొత్తం మా ప్లాట్ వాళ్ళ ప్లాట్ కదా ఫోర్జరీ డాక్యుమెంట్స్ వాళ్ళు అంటే డబ్బులు ఇవ్వకపోవడం చూసిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా టైం ఇచ్చారు. గతంలో జిహెచ్ఎంసీ అధికారులు మాట్లాడుకుని చెప్పేసి కూడా 1-2 months టైం వీళ్ళు మాట్లాడితే 25 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు 40 లక్షలు మాకు కావాలని చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ ఫోర్జరీ బ్లాక్ మెయిలింగ్ ఎంతవరకు అంటున్నారు. జిహెచ్ఎంసీ అధికారి సాయిబాబా మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సింది.